నువ్వు నన్ను వదిలేసినా వెళ్ళిపోమన్నా పర్లేదు, కానీ నేను క్రీస్తుని మాత్రం వదులుకోలేను. దేవుడు అలాగ వాడుకుంటాడన్న సంగతి నేను ఊహించలేదు. 88లోనే ధీరుభాయ్ అంబానీ హౌస్ ఎదుర్కొంటా, వరల్డ్ ట్రేడ్ బ్యాక్ సైడ్ ఏదో రోజు యేసుప్రభు దేవుడని నువ్వు నా దగ్గరకు వస్తావు, నిజం అని నువ్వు చేసిన ప్రవచనాలు, నువ్విచ్చిన వాగ్దానాలు, ప్రభువా ఈ దీనుని దయతో జ్ఞాపకం చేసుకో అని ఏడ్చానండి. వీడు చచ్చిపోతాడు, సమాచారం మనం అనుకున్నాం, చచ్చిపోయాడు. వీడు రియల్గా చచ్చిపోయాడు. ఏ కుక్కలో విడిచికెళ్ళిపోయినాయి. అద్భుతాలు నా వాళ్ళు జరుగుతాయంటే మాత్రం నేను ఒప్పుకోను. బొంబాయిలో ఏ బిల్డింగ్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది. ఇంచుమించుగా నేను 2 కోట్ల ఆస్తి వదిలేశాను, 2 జాబులు వదిలేశాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినందుకు 15 సంవత్సరాల వయసులోనే ఇంట్లోంచి వెలువబడిన వ్యక్తి, అనేక భాషలు నేర్చుకుని అనేక రాష్ట్రాలు తిరిగి సువార్త ప్రకటించిన వ్యక్తి, తెలుగు క్రిస్టియన్ అంటే యేసు ప్రభు గురించి, శిష్యుల గురించి కొన్ని సినిమాలు డైరెక్టర్గా చేసి అందులో నటించిన వ్యక్తి. ఇంకా ఇవి సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వలేదు. అలాగే తెలుగు క్రైస్తవ బుక్స్ ఎన్నో రచించిన వ్యక్తి. ఏ బుక్ స్టాల్కి వెళ్ళి అడిగినా ఎస్ఎస్ బాబు అంటే ఆ బుక్స్ మీకు దొరుకుతాయి. ఈ సాక్ష్యం తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ అందరికీ వందనాలు. మీ గురించి తెలిసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. చిన్నతనంలోనే ఇంట్లోంచి వెలువబడిన మీరు ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో సువార్తకుడిగా ఎలా పనిచేస్తున్నారు, మీ జీవిత సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా పంచుకోమని కోరుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. జోసి బ్రదర్కి నా వందనాలు. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన జోసి బ్రదర్కి, ప్రేక్షకులకు నా హృదయపూర్వకంగా వందనాలు. నిజంగా నేను ఇలా మీ ముందు కూర్చోవడానికి, నా సాక్ష్యం చెప్పడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ఆ ప్రభుకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు దేవుడు నన్ను ఎలా రక్షించాడు. నేను ఒక హైందూ కుటుంబంలోంచి వచ్చాను. మాకు చాలా ఆస్తి ఉండేది. నాకు చిన్న వయసు, బాల్యం ఇంచుమించుగా 5-6 సంవత్సరాలప్పుడు చాలా లగ్జరీ లైఫ్లో ఇంట్లో నేను ఉన్నాను. మా తల్లిదండ్రులు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాను. మేము ఉన్న నట్లవారి వీధిలో ఒక పెగిటీలు ఉంది. అందులో ఎప్పటి నుంచో మిషనరీ త్వరగారు అందులో కాపురం పెట్టారు. అది సొంతంగా కట్టుకున్నారు వాళ్ళు. అప్పట్లో పెద్ద సువార్త లేదు. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్యాక్ వెళ్తే, అంటే నేను పుట్టకముందే వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు సువార్త చేస్తున్నారు, యేసుప్రభుని నమ్ముకోండి అని. కానీ అది భయంకరమైన విగ్రహార్థంలో మునిగిపోయిన ప్రదేశం అది. కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఈ సైడు. అయితే ఆ మిషనరీ వెళ్తా నేను పాలు తాగుతున్నానంట. నన్ను చూసి ఆగి, ఈ అబ్బాయి మంచి దైవజనుడు అవుతాడమ్మా, ఈ బిడ్డ ద్వారాగా మీకు కడుపునిండా అన్నం పెడతాడు, ఈ బిడ్డ అనేక రాష్ట్రాలకు వెళ్తాడు, అనేకులకు అన్నదాత అవుతాడు, అనేకులను క్రీస్తులోకి నడిపిస్తాడు, ఇతను ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడ దేవుడు వాడుకుంటాడమ్మా, ఇతని మీద దేవుని ఏర్పాటు సంకల్పం ఉంది, ఇతని పేరు కూడా అద్భుతంగా ఉంటుంది, ఈ బిడ్డ నాకు ఇచ్చామ్మా, నువ్వు ఎంత అడిగినంత డబ్బు ఇస్తాను అంటే అప్పుడు మా అమ్మకి బోల్ డబ్బు ఉంది. అప్పుడు అసలు ఈ బిడ్డే అదృష్టమైతే, ఈ బిడ్డ గొప్పడైతే నేను మీకెందుకు ఇవ్వాలి, ఓ పని చేయండి, నాకు ఇంకా 3 కొడుకులు, వాళ్ళు ఒకరిని తీసుకుపోండి అన్నాను. వద్దమ్మా వద్దు, ఈ అబ్బాయి, ఈ చిన్నోడే, ఈ అంజే చాలా గొప్పడవుతాడు, అనేక రాష్ట్రాలు వెళ్తాడు, అనేక భాషలు మాట్లాడతాడు, ఈ బిడ్డనే దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని ఆయన చిన్న ప్రార్థన చేశాడంట. తండ్రి, ఈ బిడ్డను అభిషేకించి నీ సంకల్పం ఉన్న ఈ బిడ్డ ఏనాటికైనా ఈ బిడ్డ ద్వారా ఈ కుటుంబాన్ని రక్షించండి అని ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అయితే అనుకోకుండా మేము మరి కొన్ని గొడవలు జరిగాయి అక్కడ. ఆ గొడవల్లో మా మావయ్యలు మా అమ్మగారితో సంతకాలు పెట్టించుకున్నారు, ఇంట్లోంచి వెలివేసేసారు మమ్మల్ని. ఆ దగ్గరలోనే చిన్న పాక ఉంటే ఆ పాకలోకి అద్దెకి వెళ్ళిపోయాం. మా నాన్నగారు మా అమ్మను వదిలేశారు. ఎందుకు వదిలేశారు, ఏం జరిగింది అనేది అది నాకు తెలియని వయసు. అది నేను చాలా బాధపడేవాడిని. రోజు ఉదయం లేచి ఆ పాకలోంచి, అమ్మ ఆ ఇల్లు మంద కదా, ఆ ఇల్లు మంద కదా, మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం అని నేను రోజు అడిగేవాడిని. రోజు వర్షం వచ్చేస్తుంది, ఆ ఇల్లు చూసి ఎడుతున్నాను. మనం ఉన్న ఇంట్లో పాక
వర్షం వచ్చేస్తుంది, తడిసిపోతున్నావు. ఆ ఇల్లు మంద కదా అంటే మా అమ్మ రోజు ఏడిచేది. మనకు జరగనంది జరిగిందిరా, నేనేం చెప్పినా నీకు తెలియదురా అని మా అమ్మ అనేది. నాకు 3 అన్నయ్యలు. పెద్ద అన్నయ్య పేరు శంకర్రావు, రెండో అన్నయ్య పేరు రాజు, చిన్న అన్నయ్య పేరు వెంకటరమణ, నా పేరు అంజి, మా అక్క పేరు విజయలక్ష్మి, మా అమ్మ పేరు అప్పల నరసమ్మ. మా అమ్మ ఒకరోజు బాధ తట్టుకోలేక విషం తెచ్చి మమ్మల్ని చంపేయాలనుకుంది. ఒక పెద్ద ఆయన చూశారు. మా అమ్మ రోజు ఏడుస్తుంటే మమ్మల్ని చంపేయాలని అని ప్రయత్నం చేసినప్పుడు ఆ పెద్ద ఆయన తలుపులు కొట్టి, అమ్మ అప్పల నరసింహ సార్ అర్జెంట్ తలుపుతి అని తలుపులు కొట్టారు. తలుపులు గట్టి బిగించింది. అప్పుడు తెస్తే, అమ్మ నువ్వు బిడ్డలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు అమ్మ, కరెక్ట్ కాదమ్మా. ఏమంటే ఏడుతుంది అనమాట. మంచి బ్రతికాం, మాకు ఎంతో పొలం ఉంది, ఎంతోమంది పనులు ఉన్నారు, నాకు అన్యాయం జరిగింది, నా భర్త వదిలేశాడు, నాకున్న ఆస్తి అంతా సంతకాల మీద తీసేసుకున్నారు, వెలుపలు పొమ్మన్నారు, ఈ 6 బిడ్డలతో ఎలా బ్రతకను, చచ్చిపోవడానికి తప్ప ఇంకా వేరే మార్గం లేదని ఏడిచింది మా అమ్మ. అప్పుడు ఏడితే అది నేను వింటున్నాను, చిన్నపిల్లని, అది ఏంటో అనేది నాకు తెలియదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది అవన్నీ గుర్తుకొచ్చి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఓ పని చేయమ్మా, నీకు అన్యాయం ఇక్కడ జరిగింది, వేరే ఊరు వెళ్ళిపోతే మర్చిపోతావు, ఈ పిల్లలు కష్టపడి నీకు ఒక ఇల్లు కడతారు. ఈ చిన్నోడు ఉన్నాడా అంజి, వీడు చాలా అదృష్టవంతుడని ఎవరెవరో చెప్పారు, నువ్వు అన్నావు. కొడుకులు కదా కష్టపడి నిన్ను పెంచుతారు, చచ్చిపోతే ఏమవుతుంది, ఊరు కానీ ఊరు వేరే ఊరు వెళ్ళిపోండి, కాకినాడ వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, మా దగ్గర అయితే పెద్ద సామాన్లు ఏమీ లేవు. అప్పుడు మేము జగన్నాథపురం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో కాకినాడ పట్టణానికి బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళిపోయాం. కాకినాడ ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయామో, ఆ కాకినాడలో ఉన్నప్పుడు మా చిన్నని అన్నాడు, తమ్ముడు నేను లాడ్జీలో పనిచేసుకుంటున్నాను, అది ఉడిపి దుర్గా లాడ్జీ, అది ఇప్పటికే ఉంది. లాడ్జీలో పని చేసుకుంటున్నప్పుడు అమ్మ చాలా సంతోషపడేదండి. ఎందుకంటే 3 పూటలు టిఫిన్ పెట్టేవారు, 2 పూటలు భోజనం పెట్టేవారు. అమ్మకు కూడా మేము భోజనం టిఫిన్ పెట్టి డబ్బులు ఇస్తూ ఉండేవాడిని. అమ్మ చాలా సంతోషపడేది. ఒరే చిన్నోడా, మనం ఆ ఊర్లో చనిపోయి ఉంటే ఇంత సంతోషం చూసేవాడిని కాదు. నాకు మాటికి నాకు చిన్నప్పుడు దృశ్యం గుర్తుకొస్తుంది అనేది. ఏంటమ్మంటే, ఒక దైవజనుడు చెప్పాడురా, నీ కొడుకు నుండి అన్నం పెడతాడు అంజిబాబు, నీకు ఇల్లు కడతాడు, 6 ఇల్లు కడతాడని చెప్పాడా ఆయన అని అన్నది. అంటే అప్పటికి ఇంకా మేమేం కట్టలేదు, కానీ హ్యాపీగా ఉన్నాం. ఈలోగా నాకు అనుకోకుండా దురాత్మలు పట్టుకున్నాయి. దురాత్మలు ఎప్పుడైతే పట్టుకున్నాయో అది శుక్రవారం నైటు 40 రోజులు వదలలేదు. తాబీదులు కట్టారు కానీ నా పరిస్థితి స్పృహ కోల్పోయాను. అప్పుడు మా అమ్మకి ఒక స్నేహితురాలు ఉంది, ఆమె పేరు దయామణి. ఆమె చాలా మంచిది, దైవభక్తురాలు. నిజంగా దయామణి అంటే ఆమె దయామణి నిజంగా. ఆమె ఏమన్నదంటే, అమ్మ మీరు యేసుప్రభు నమ్ముకుంటే చాలా బాగుంటుంది అంటే, మా అమ్మ వినేది కాదు, మేము వినేవాళ్ళం కాదు. నాకు ఎప్పుడైతే ఈ దురాత్మలు పట్టుకొని 40 రోజులు కోమాలో ఉన్నానేమో, అప్పుడు ఆ దయమని మా అమ్మకు వచ్చి అన్నది, అమ్మ ఈసారైనా ఒక్కసారి నీ కొడుకుని నాకు నేను ఎత్తుకుంటాను, బాగాలేదు కదా, నేను ఎత్తుకుంటాను, శనివారం చర్చి తీసుకెళ్తాను, ప్రభు బాగు చేస్తాడు, నా మాట నమ్మమ్మ అని అన్నప్పుడు, అప్పుడు మా అమ్మ నన్ను ఏం చేసిందంటే, దయ్యమని చెప్పిన మాట పట్టుకొని శనివారం దయ్యమ్మని మా అమ్మ, మా చిన్నన్నయ్య, మేమందరం కలిసి 1వ నెంబర్ బస్సు ఎక్కి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న జీవంగల క్రీస్తు పెంతుకోస్తు సంఘానికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే తీసుకొచ్చారో వాళ్ళంతా ఉపవాసంలో మోకాళ్ళ మీద ఉన్నారేమో. అప్పుడు ఆమె ప్రార్థన చేశారు. ఆవిడ పేరు సూర్యకాంతమ్మ గారు. ఆ దురాత్మలు నన్ను కింద పడగొట్టి వెలువెల్లాడించి వదిలేసి వెళ్ళిపోయింది. మేము ఈ ఎలుగును తట్టుకోలేకపోతున్నాం, ఈ శక్తిని తట్టుకోలేకపోతున్నాం, మేము కాలిపోతున్నామని చెప్పి కేకలు వేసి అవి వెళ్ళిపోయాయంట. నాకు తెలియదు, అది నాలోంచి వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఆవిడ ప్రార్థన చేసి, సమూయేలు ఇక మీదట నువ్వు యథార్థంగా నా కోసం జీవించు, నేను నీకు తోడై ఉన్నాను, నేను ఆశీర్దిస్తున్నాను, నేను వాడుకుంటాను అని చెప్పి, ఇండియా అంతా కూడా నిన్ను నా సాక్షిగా వాడుకుంటాను, అనేక భాషలు నీకు ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, నీకు కలిగిన దరిద్రత అంతా తొలగించి నీ ద్వారాగా అనేకులను నేను
ఆశీర్వదిస్తాను. ఖచ్చితంగా ఆ దొరగారు చెప్పిన మాట అమ్మకి, అది అమ్మకు తెలుసు. మీ పేరు అంజిబాబు కదా, మరి సమూయేలు అని ఎందుకు పలికారండి? ఆ దేవుడు ప్రవచనం ఆమెలోంచి వచ్చింది. అంటే మీ పేరు సమూయేలు అని పెట్టారు. పేరు పెట్టారు. సమూయేలు అని పేరు ఎప్పుడైతే పెట్టారో, అవునరా నీ పేరు సమూయేలు కదా, ఫోన్లే కానీ దేవుడు నేను బాగు చేశాడరా, ఒక 100-200 కానుక ఇచ్చేసి మానే గుడికి వెళ్ళకన్నాడు. అన్నయ్య నేను యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు కృప వల్ల నాకు స్వస్థ వచ్చింది. డాక్టర్ అయితే చచ్చిపోతావు అన్నాడు కదా, నేను చనిపోను. నా దేవుడు అంత గొప్పోడు, నన్ను స్వస్థపరిచాడంటే నీ దేవుడు గొప్పడైతే అయింది, కానీ దేవుడు వద్దు, దెయ్యం వద్దు. నువ్వు యేసుప్రభుని వదిలే, చంద ఇచ్చి వదిలే, లేదంటే ఇంటికి రానవను అన్నాడు. పర్వాలేదు అన్నయ్య, నువ్వు నన్ను వదిలేసినా వెళ్ళిపోమన్నా పర్లేదు, కానీ నేను క్రీస్తుని మాత్రం వదులుకోలేను. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఏదో రోజు యేసుప్రభు దేవుడని నువ్వు నా దగ్గరకు వస్తావు, నిజం అన్నయ్య అనేసి వచ్చేసాను. ఆయన జత బట్టలు ఉండి ఇసిరిశాడు. అవి పట్టుకొని నేను వచ్చేసాను. నేను కొన్ని రోజులు లాడ్జీలో పడుకున్నాను, కొన్ని రోజులు ప్లాట్ఫార్మ్ మీద ఫుట్పాత్ మీద పడుకునేవాడిని. ఒక్కొక్కసారి లాడ్జీ డోర్లు మూసేసేవారు, బయట పడుకున్నాడు, ఎందుకంటే ఇంటికి వెళ్ళడానికి దారి లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు నేను చర్చిలో పడుకోవడం ప్రారంభించాను. చర్చిలో ఉన్నప్పుడు ప్రతి సోమవారం మా దైవజనరాలు మేము 10 మంది గ్రూపు, ఈ 10 మందిలో 5 గ్రూపుల కింద అవి విడదీసింది. అంటే ఇద్దరిద్దరు పలానా ఇంటికి వెళ్ళి మీరు సువార్త చేయండి అని చెప్పేవారు ఆమె. నా గ్రూపు నేను ఎలా సువార్త చేసుకోండి అంటే, అమ్మా మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయమ్మా, రోగాలతో ఉన్నారమ్మా, బాధలతో ఉన్నారమ్మా మీరు. అవును బాబు అంటే, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, యేసుప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడమ్మా, ఖచ్చితంగా బాగు చేస్తాడమ్మా అని చెప్పి, నిజమేనా అని వాళ్ళు అడిగేవారు. మా పిల్లలు బాగోలేదు, యేసుప్రభు బాగు చేస్తాడా? చేస్తాడమ్మా, అయితే ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేసినప్పుడు ఆ పిల్లలు లేచి కూర్చునేవారు. బాబు నువ్వు ప్రార్థన చేశాక నాకు చాలా సంతోషం కలిగింది, అంతకుముందు చాలా భారంగా ఉండేదాన్ని, నిజంగా బాబు నువ్వు మళ్ళీ వారం కూడా వస్తావా? ఆదివారం వచ్చారు. ఇలాగా వాళ్ళు అలా వస్తూ వస్తూ రక్షణ పొందేవారు. చర్చిలో అంతా హౌస్ఫుల్ అయిపోయింది. ఒకరోజు మా దైవజనరాలు అన్నారు, ఒరే 4 గ్రూపులు మీ తాలూకా వాళ్ళు ఏరియా అని అడిగారు. అమ్మ మేము సువార్త అయితే చెప్పాము, మరి మేమేం చేయం, వాళ్ళు ఎవరు మారలేదన్నారు. మరి సమూయేలు బాబు ఏంటి, ఈ బాబు సువార్త చెప్తే వాళ్ళు మారడం ఏంటి, మీకెందుకు మారలేదు? మీరు చదువుకున్నారు, మీకు హోదా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, 90 ఉన్నారు కదా నా వెనకాల, వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళు చిన్నపిల్లలు కాదు. నేనైతే ఏడు చెప్పేవాడిని, నాకు తెలియదు కదా, నాకైతే ఏం తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నన్ను వాడుకునేవాడండి. నేను ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పాడు, ప్రభువా జ్ఞానం లేని వాడిని నువ్వే వాడుకో తండ్రి, నీకు మహిమకరంగా అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అద్భుతంగా ఆయన ప్రభావాన్ని చూశాను. నిజంగా నాకేం తెలియదండి, నిజంగా నా వల్ల ఏమీ జరగదు ప్రభువా, తుడిసి పాడేసే చెత్త కంటే అసహ్యుడు నేను, నా ప్రార్థన అదే చిన్నప్పటి నుంచి. కానీ నువ్వు వాడుకునే విధానం నాకు చాలా ఆశ్చర్యం, నువ్వే మాట్లాడుతున్నావు, కానీ చూసేవాళ్ళు నేను అనుకున్నారు నా వల్ల ఏం జరగదు, ప్రభువా నీ వల్ల ఎంత కృప నాకు అని నేను సంతోషించాను. నన్ను ముద్దు పెట్టుకునేది, నన్ను దీవించారు. ఏమనంటే, నువ్వు ఇండియా అంతా కూడా మంచి సేవ చేస్తావు బాబు, ఈ సంఘ పేరు నువ్వు నిలబెడతావు, ది చర్చ్ ఆఫ్ లివింగ్ క్రైస్ట్ అనేది వీళ్ళెవ్వరు చేయలేని సేవ నువ్వు చేస్తావు. ఈ సందర్భంలో మా అమ్మగారు తర్వాత నాకు 3 అన్నీళ్ళు ఉన్నారు. ఈ 3 అన్నీళ్ళలో అమ్మ వచ్చి అన్నది, చిన్నోడా మేము బొంబాయి వెళ్ళిపోతున్నారా, మరి మనం ఏదో కాకుండా ఇల్లు కట్టుకోవాలి కదా, మనం బాగా చిదిగిపోయాం, కొంత డబ్బులు నువ్వు పోగొట్టు, కొంత డబ్బులు మేము దాస్తాం, మనం సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందారా, మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అమ్మ చెప్పినప్పుడు, అమ్మతో చిన్నన్నయ్య, 2 అన్నయ్య, రాజు అన్నయ్య, 3 కలిసి వెళ్ళిపోయారు. అక్క కూడా వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తన పిల్లలతో ఉన్నాడు. పెద్దన్న దగ్గరికి అయితే నేను వెళ్ళను. తమ్ముడు అయితే అమ్మతో పాటు వెళ్ళిపోయాడు. ఇక నేను ఒక్కడినే లాడ్జీలో పనిచేసుకొని చర్చిలోకి వచ్చి పడుకునేవాడిని. పొద్దున్న లేచి 3 గంటలు లేచి విజ్ఞాపన చేసేవాడిని. ఆ విజ్ఞాపన చేసినప్పుడు ఒక బలమైన హస్తం నా మీదకి వచ్చి నన్ను అభిషేకించడం, ఒక అద్భుతమైన స్వరం నాకు వినపడుతుండేది, నా కుమారుడా నేను నీకు తోడయ్యున్నాను. ఆ హస్తం నా మీదకి వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా అగ్గి కింద వచ్చేది.
ఆ స్వరం విన్నప్పుడు నాలో తెలియని ఒక అద్భుతమైన సంతోషం, ఉత్సాహం వచ్చింది అనమాట. చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. నేను ఇంకా అలా మోకాళ్ళ మీద ఉండిపోవాలి అనుకునేవాడిని. నాకు ఇప్పటికీ కూడా రీసెంట్గా బ్రదరు, మోకాళ్ళ మీద అలా సైలెంట్గా ఉంటే ఆ శక్తి, ఆ స్వరం నాకు వినపడుతుంటుంది. ఎక్కువ కేకలన్నా నాకు ఇష్టం ఉండదు. గొడవలు పెట్టుకున్నా వెళ్ళను. ఎవరన్నా తిట్టేవాళ్ళు ఉంటే వెళ్ళను. గట్టిగా అరిసేవాళ్ళు ఉన్నా సరే వెళ్ళను. నేను మెసేజ్ చేసినప్పుడు కూడా సైలెంట్గా చెప్తాను, కేకలు వేయను. ఎందుకంటే డిసిప్లైన్లో మెసేజ్ చెప్తాను. మోకాళ్ళ మీద అయితే ఎంతసేపు అని ఉండడానికి నాకు అలవాటు అయిపోయింది ఇంకా. కానీ నా వల్ల అయితే మాత్రం ఏమీ జరగదు. ఎందుకనంటే ఇక్కడ క్రీస్తు నా జీవితంలో ఎంటర్ అయ్యి అద్భుతంగా ఎలాంటి కార్యం చేశాడంటే, నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో మా అమ్మ, అంటే నా కన్న తల్లేమో అమ్మ వెళ్ళిపోయింది. నేను దైవ జనరల్ మీద బేస్ అయిపోయాను. ఇంకా దైవ జనరల్ నన్ను ఎంత బాగా చూసుకునేదంటే, కన్న తల్లి కంటే బాగా చూసుకునేవారు. ఆహా, ఇలాంటి తల్లి నాకు దొరకడం చాలా అదృష్టం అని చెప్పి నేను చాలా సంతోషపడేవాడిని. నన్ను చాలా బాగా చూసుకునేది. ఈలోగా అమ్మగారికి ఒంట్లో బాగోలేదని వార్త విన్నాను. సరే వెళ్ళి చూస్తే అమ్మ మంచం మీద ఉంది. 10 రోజులు అయింది, 20 రోజులు అయింది, 30 రోజులు అయింది, 35 రోజులు అయింది, 40 రోజులు అయ్యేటికి ఒక తెల్లవారితో శుక్రవారం నాటికి ఒక దర్శనం వచ్చింది నాకు. ఆ దర్శనంలో మీ అమ్మ పరలోకం వెళ్ళిపోయింది, ఇక లేదు అన్న స్వరం నాకు వినపడుతుంది. కళ్ళలో నేను ఎత్తంటే ఎడుతున్నాను, అమ్మా అమ్మా అమ్మా, నువ్వు వెళ్ళిపోయావా, నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను ఇక్కడ అని ఎడుతున్నాను. అంటుంటే అప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను అన్నప్పుడు నేను వచ్చేస్తున్నానని ఎలా చూశానండి. వెంటనే నాకు రెక్కలు వచ్చేలాగా, ఆ రెక్కలతో పాటు నేను పైకి ఎగిరిపోయాను. అది చాలా ఎక్సలెంట్ అనమాట. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషం కలుగుతుంటుంది. ఆకాశం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకాశం అంచున ఇలాగ ఒక కోన ఉంది, దాన్ని ఎలా పట్టుకున్నాను, ఏలబడుతున్నాను. అక్కడ ప్రభు నుంచి ఉన్నారు. నా కుమార్తె ప్రయాణం ముగించబడింది. ఇక అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలో నలుమూలల్లో నేను వాడుకుంటాను. ఇప్పుడు నీది స్టార్ట్ అయింది పని, వెళ్ళిపో భూలోకానికి అన్నప్పుడు నేను అలా కిందకు వచ్చాను. తులుకుపడి చూసేటప్పటికి నేను భూమి మీద ఉన్నాను. ఇదేంటి ఇలాంటి దర్శనం వచ్చిందని ఇక పరుగుని వెళ్ళిపోయాను. అమ్మ మంచం మీద ఉంది. చెప్తున్నాను, అమ్మ ఉండదు, వెళ్ళిపోద్ది పరలోకం. నాకు దర్శనం వచ్చిందంటే నువ్వు పిచ్చోడువా, అమ్మ చనిపోదు అన్నారు. ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, శుక్రవారం చెప్పాను, శనివారం చెప్పాను, వినలేదు. అంటే చర్చిలో వాళ్ళు ఎవరు నమ్మలేదు, ఎవ్వరూ వినలేదు. అందరూ నన్ను ఈడు అలాగే పిచ్చిగా మాట్లాడతాడు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. నాకు వచ్చిన దర్శనం అయితే ఖచ్చితం, ఇది అబద్ధం కాదు, ఎందుకంటే నాకు వచ్చిన ప్రతి దర్శనం నెరవేరుతుంది అని నేను అనుకొని, సరే నాకు పగల డ్యూటీ పడ్డది, సోమవారం అయిపోయింది, 7 గంటలు డ్యూటీ దిగాను. అక్కడికి వెళ్ళేటడికి 9 అయింది, కరెక్ట్గా 9 అయింది. అలాగే లోపలికి ఎంటర్ అయ్యేటడికి అమ్మ తలకే అటేపు ఉంది, దైవ జనరాలు సూర్యకాంతం గారు. ఆవిడ ప్రాణం నా కోసం చూస్తుందేమో, వెయిటింగ్లో ఉందేమో. ఆ కిటికీ దగ్గర, అంటే అది మే నెల, గాలి లేక కిటికీ దగ్గర ఉంది. ఆవిడ ఇలా చూసింది నా వైపు. అలా చూస్తూనే రెప్ప ఆపలేదు ఆవిడ. నేనేమంటున్నానంటే, మరి అమ్మ అంటే గౌరవనీయులు కదా, అమ్మ వందాలమ్మ వందాలు, అమ్మ అలాగే చూస్తుంది, అమ్మ వందాలమ్మ అంటున్నాను. వినపడలేదేమో, వందాలమ్మ అంటే అమ్మ రెప్ప ఆడతలేదు. అప్పుడు పుష్పం గారు, ఇస్తరం గారు, కొంతమంది సూర్యకాంతం గారు, కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళ పేర్లు అమ్మ 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 అమ్మ, నేను అన్నట్టు అమ్మ అన్నాను. ఏడుతున్నాను, వాడు చిన్నపిల్లాడు కదా. అమ్మ లేదు అంటే, ఊరుకో, అమ్మ లేదంటావేంటి, ఉంది ఇదిగో అంటే, లేదు నన్ను చూసింది అని నేను ఏడుతుంటే అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, సొమ్మేలు బాబు అన్నది నిజమే, మనం నమ్మలేదు, హేళన చేసాం, 3 రోజుల ముందే చెప్పాడు, ఖచ్చితం అని. వాళ్ళందరూ ఏం చేశారంటే, అంత్యక్రియలు చేసాం, మేము చాలా ఏడ్చాం. ఆ తర్వాత 2 నెలలకి నాకు ఇక్కడ షగ్గోడు వేసింది. ఈ షగ్గోడు ఏం చేసిందంటే, ఇలాగ వాసిపోయి టుప్మని ఇందులోంచి చీము నెత్తురు కారేది. ఇంకా మరి నేను చర్చిలోనే ఉంటున్నాను కాబట్టి ఇంకా నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. చర్చిలో అందరూ కూడా నన్ను చూసాడు బాధపడేవారు. కంపు వచ్చేస్తుంది, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అనేవారు. అంటే నన్ను పనిలో చేర్చుకోరు, ఇక్కడే ఉంటాను, మూలలో పడుకుంటానంటే నాకు భోజనం పెట్టేవారు కాదు, టీ ఇచ్చేవారు కాదు. ఆకలి వేస్తుంది బ్రదర్ అంటే 10 రోజులు 20 రోజులు అయిపోయింది, మాట పడిపోయింది. ఇంకా 30 రోజులు అయిపోయింది,
సన్నంగా అయిపోయాను, చీపురు పుల్లలాగా. ఇంకా నన్ను ఎవ్వరు గుర్తుపట్టలేరు, అంత భయంకరంగా. అప్పుడు ఉల్లిపాయలు గోన్లు పాడేస్తారు కదా, ఒక గోను తెచ్చి నాకు కప్పారు. నువ్వు దీని మీద పడుకో అన్నారు. నాకు దుప్పటి కూడా లేదండి, బట్ట కూడా లేదు, అమ్మ లేదు, అన్నీళ్ళు లేరు, ఎవరూ లేరు, సహోదరులు ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు. నేను ఆ టర్న్ చాలా భయంకరం. అది తలుచుకున్నప్పుడు చలేస్తుంది అని అంటే దుప్పడిచ్చేవారు కాదు, ఆకలేస్తుందంటే పెట్టేవారు కాదు. వీడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి కదా, ఇప్పుడు ఎలా జరుగుతాయి చూద్దాం, ఏం పెట్టకండి, ఇతనికి ఎవరూ లేరు, వాడు ఎలా బతుకుతాడో ఎలా చస్తాడో మనకు అనవసరం అన్నప్పుడు మా దైవజనరాలు చనిపోయాక ప్రెసిడెంట్ గారి పేరు ఆర్టీఓ సూపరింటెండెంట్ జవులరాజు. ఆయన ఏమన్నారంటే, అతనికి ఏమన్నా చూడండి అంటే వద్దండి, పెట్టకండి, వాడి ఇంటికి వెళ్ళమంటే ఇంట్లోంచి వెలివేశారు, వాళ్ళ అమ్మ బొమ్మ వెళ్ళిపోయింది, ఎవరు లేరు, వాడికి ఏదైనా పెడితే బతుకుతాడు, బతకని అని అంటే వద్దండి, ఆడు బతికి వేస్ట్ అని వాళ్ళు అనుకోవడం నేను విన్నాను అనమాట. అదేంటి వీళ్ళు ఎలాగ అనుకుంటున్నారు, మాట్లాడదాం అంటే నాకు నోరు లేదు, నాకు వినపడి అన్నీ. చిన్న సందు ఉంది, అది పాక చర్చి, ఆ చిన్న సందు అటేపు ఉండేది, అక్కడ గోను మీద నన్ను తీసుకెళ్ళి పెట్టేశారు. ఎందుకంటే ఈ రసి కంపు వచ్చేది. ఆదివారం ప్రార్థన అయిపోయాక శనివారం ప్రార్థన అయిపోయి మళ్ళీ లోపల పెట్టేవారు. అయ్యా అయ్యా నాకు కొంచెం అని సైగ్యతే పెట్టేవారు కాదు. అప్పుడు డాక్టర్ గారు దూరం నుంచి చూసి ఈ అబ్బాయి చచ్చిపోతాడండి, బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది, ఇంకా అతను ఎట్టి పరిస్థితులు బ్రతకడు అని దూరం నుంచి డాక్టర్ గారు సరే పెట్టి తయారు చేద్దాం అనుకున్నారు. ఖచ్చితంగా తెల్లవారి శనివారం 5 గంటలకి నేను గడియారం చూశాను. అలాగే కళ్ళల్లోంచి ప్రభు నుంచి చచ్చిపోతున్నాను కదా అని ఒకే ఒక్క మాట, అలా కళ్ళలోంచి 2 కళ్ళ నుంచి కన్నీరు అలా భూమి పడ్డది. అమ్మ దగ్గర ప్రవచనం, దైవజనుడు ఇతను మంచి దైవజనుడు అవుతాడని చెప్పాడట. ఆ అమ్మ బొంబాయి వెళ్ళింది. ఈ అమ్మ ప్రవచించి నువ్వు మంచి దైవజనుడు అవుతావు, ఇండియా అంతా కూడా అనేక భాషలు వాకింగ్ చెప్తావని ఈవిడ ప్రవచించింది. ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఈ ప్రవచనం అబద్ధం ఎందుకు చెప్పించావని నేను చచ్చిపోయి పరలోకం వచ్చి నేను అడుగుతాను. నేను బ్రతికితే నీకోసం ఛాలెంజ్గా బ్రతుకుతాను, ఎవ్వరిని ఆశించను, నిన్ను తప్ప. చంపేస్తావా నీ ఇష్టం, కానీ నువ్వు చేసిన ప్రవచనాలు, నువ్విచ్చిన వాగ్దానాలు ప్రభువా ఈ దీనుని దయతో జ్ఞాపకం చేసుకో అని ఏడ్చానండి. అలా ఏడుతున్నప్పుడు ఆ కళ్ళల్లోంచి వచ్చిన కన్నీళ్ళు అలాగా నాకు కడుపులో అయితే ఏమీ లేదు, దుమ్ములు ఉన్నాయి. ఆ ఏడుపులోంచి ఆ కళ్ళల్లోంచి వచ్చిన కన్నీరులోంచి అలాగ తెర అలాగ ఒక గొప్ప వెలుగు వచ్చింది. చూడమ్మా ఇందులో ఉన్న కల్మసం తీసాను ఇదిగో అని ఇలాగ అన్నాడండి. ఈ రోజు వరకు ఇది ఎడం చెయ్యా కుడి చెయ్యో నాకే తెలియదు. ఎందుకంటే అది చూసిన దైవజనులు బ్రతుకున్నారు. ఆయన పేరు జాన్ మోస్, ఇప్పటికీ ఉన్నారు. ఆయన నా కోసం ఎన్నో చోట్ల చెప్పాడంటే అది నిజం, ఆశ్చర్యం. అప్పుడు నేను బ్రతుకున్నానంటే ఆయన ఆశ్చర్యపోయాడు. నన్ను ఎప్పుడైతే ప్రభు బాగు చేశాడో ఆకలేసేసి బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసాక వీళ్ళు వచ్చారు, తెల్లారుతుంది. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, బాడీ లేదు ఇక్కడ, 40 రోజులు వీడేం తెల్లలేదు కదా, ఇంచుమించుగా 40 రోజులు అవుతుంది, వీడేం తెల్లలేదు, ఆ దుర్వాసన రావడం మనకు తెలుసు, వీడు చచ్చిపోతాడు సమాధి చేద్దాం మనం అనుకున్నాం. చచ్చిపోయాడు, వీడు రియల్గా చచ్చిపోయాడు, ఏ కుక్కలో ఈడ్చుకెళ్ళిపోయి అని చెప్పి వీళ్ళు రైలు పట్టాల పక్కనే వెళ్ళి చూసేటప్పటికి రైలు పట్టాలో నేను కనపడతలేదు. వీడు ఏమైపోయాడని వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నప్పుడు నేను వెనకాల నుంచి బ్రదరు జాన్మోసి గారు, అన్నయ్య గారు అని అంటుంటే, ఎవరిను అంటే తెల్లారుతుందేమో చీకటిగా ఉంది, అది నడి రోడ్ అది. అయితేనే ఎవరది అని ఎలా చూసాడికి భయపడుతున్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేనే సమయల్ బాబు. నన్ను ఇంపాసిబుల్, నువ్వు బ్రతకడం ఏంటి, నేనే కదా చూశాను నిన్న దుర్వాసన, ఈ చెయ్యి కుళ్ళిపోయింది, చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు. సూపరింటెండెంట్ జవులరాజు గారు తీసుకొచ్చారు డాక్టర్ గారిని. ఆయన కోటేశ్వరుడు, ఆయన సిటీకి అయితే డాక్టర్లు వచ్చేవారు. అంటే అప్పుడు లేదు, ప్రభు వచ్చి నన్ను ట్రీట్మెంట్ చేశాడు. చూడు బ్రదర్, చూడు ఇదిగో నేను షర్ట్ వేసుకొని చూడండి అంటే చూసేటప్పటికి ఇంతకీ ఈ చెయ్యా మచ్చలేదు. ఆ ఫాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయారు. నిజంగా గొప్ప అద్భుతం ఇది సమ్మేల్ బాబు, నా జీవితంలో మర్చిపోలేనే అని. ఆయన చాలా 5 సంఘాలు నడుపుతున్నాడు. ఆయన ఇప్పటికీ నా కోసం చెప్తుంటాడు. ఆయన నిజ జీవితంలో సమ్మేల్ బాబుకి దేవుడు చేసిన మేలులు, ఆశ్చర్యకార్యాలు మరి నేను మరవలేనని చెప్తున్నాడంట. నాకు సహోదరులు చెప్తున్నారు. నేను ఒక్క తీర్మానం చేస్తున్నాను ఆ రోజు, నేను బ్రతికినంతకాలం నీ కోసం బ్రతుకుతాను, చచ్చేంత వరకు నీ కొరకు యథార్థంగా బ్రతుకుతాను, పొలోబలికి వెళ్ళను, డబ్బుకి వెళ్ళను,
ఎవరు ఏది పెడితే అదే తింటాను, డిమాండ్లు చేయను. నేను ఒకవేళ నాకు బుక్స్ రచించాలని ఉంది, బుక్స్ కానీ రాస్తే ఏం రాసిన నేను ఫ్రీగా ఇచ్చేస్తాను తండ్రి, నేను ఎవరిని డిమాండ్ చేయను. కానీ నేను బ్రతుకున్నంత కాలం కూడా నీ కొరకు సాక్షిగా ఉంటాను. లేనోళ్ళకి కొంచెం అన్నం పెట్టేలాగా, వికలాంగులకు బట్టలు ఇచ్చేలాగా, పేదలకు సహకారిగా, దైవజనులకు సహకారిగా నన్ను ఆశీర్వదించండి అని అనుకున్నాను. నేను ఎప్పుడూ కూడా చర్చిలో తుడిసి సాపలు వేయడం నాకు అలవాటు అయిపోయింది. ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం అందరికీ తెలిసిపోయింది. సాములు బాబు ముందు వస్తాడు, ఆదివారం అందరికంటే ముందు వస్తాడు, ఉదయం చర్చిని ఊడుస్తాడు, చాపలేస్తాడు అని అందరికీ తెలిసిపోయింది. ఈలోగా మరి నేను ఇలా బయటకు వెళ్ళగానే ఇతను పాస్టమ్ గారు మేనల్లుడు వెంకటేశ్వరరావు ఏం చేశాడంటే ఆ చందాపేటలో ఉన్న ఆ దశం భాగాన్ని అతను తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండిపోడు. ఎందుకంటే ఆమెకి ఎవరు లేరు. అయితే ఆదివారం ప్రార్థన అయిపోయింది, తాళం వేసింది, గొల్లుని తీసుకుంది ఏంటని అనుమానించి తెస్తే ఆ కొంత ధనం ఉంది. వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళకి నా మీద డౌట్ వచ్చింది. పొద్దున్న వచ్చింది ఎవరు? సామేలు బాబు. తుడిచింది ఎవరు? నువ్వే కదా, మరి ఇందులో డబ్బులు నువ్వు తీసావా అని అడిగారు. అయ్యా నాకేం తెలదు అయ్యా. అక్కడ వెంకటేష్ డబ్బులు తీసుకున్నవాడు మాత్రం లేడు. నన్ను ఏం చేస్తానంటే 5 గంటల దాకా, అంటే చర్చి 4 గంటలకు అవుతుంది ఆదివారం, నువ్వే డబ్బులు తీసావు, నువ్వు తప్ప ఎవడు తీయడు, ఎందుకంటే నువ్వే వస్తున్నావు కదా. మాకు తెలుసు. అందులో ఒక సాల్మన్ రాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా దారుణంగా కొడతాడు, మాట్లాడతాడు. నువ్వు పొద్దున ఎందుకు వస్తున్నావు నాకు అర్థమైంది, చర్చ్ ఎందుకు ఊడుస్తున్నావు నాకు అర్థమైంది, డబ్బులు దొంగిలించడానికి నువ్వు వస్తున్నావు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇందులో 30,000 ఉండాలి, ఇందులో 1000 రూపాయలు ఉన్నాయి, ఎక్కడ పెట్టావు, ఎక్కడ దాచావు అని కొట్టారు. కొడితే నాకేం తెలియదండి, నేను దొంగతనం చెయ్యనండి అన్నాను. ఇక ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు కొట్టడం మొదలు పెట్టారు. చీకటి పడిపోయిందండి. అది చర్చి 4 గంటలకు అయింది, 7 అయిపోయింది. ఇంకెలా కాదని 2 ఫోల్డింగ్ తీసుకొస్తే బట్టలు ఇప్పేశారండి. చిన్నపిల్లని కదా సార్, వీడు పొద్దున వచ్చి చర్చిలో డబ్బులు దొంగిలించాడు, ఎంత అడిగినా కొట్టినా సరే చెప్పలేదండి అంటే లాఠీ చార్జ్ చేశారు. రాత్రి 12 అయిందండి, వదలలేదు. డిఎస్పీ గారు వచ్చారు. ఏ నాన్న మర్యాదగా చెప్పు, పొద్దున్న వచ్చింది నువ్వే కదా, మరి నువ్వు లేకుండా డబ్బులు ఎవరు తీశారు చెప్పేస్తే నేను వదిలేస్తాను, నేనేం చేయము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాను నేను, యథార్థంగా నాకేం తెలియదు అనేటప్పటికి మళ్ళీ కొట్టారు. అంతే వచ్చేసాడండి అబ్బాయి. వచ్చేసి చాలా మంచోడండి వెంకటేశ్వర. వచ్చి అయ్యా ఆ డబ్బులు తీసింది నేనే, అతను నిరపరాధి అన్నప్పుడు డిఎస్పీ గారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదిగో నేను దాశాను, తీసిన డబ్బులు నా దగ్గర ఉన్నాయని అప్పుడు గబగబా వెళ్ళి ఇదిగోండి సార్. అతను యథార్థపరుడు అండి, అతను కష్టపడి పని చేసుకుంటున్నాడు, తల్లి లేదు తండ్రి లేదు ఎవరో లేరు, కానీ కష్టపడి పనిచేసి మాకు కూడా టిప్ని పెంచుకోడండి అన్నప్పుడు డిఎస్పీ గారు పోలీసులు కళ్ళల్లో కన్నీరు పెట్టుకొని, బాబు మమ్మల్ని చేపించక, నేను చేసిన పాపానికి క్రీస్తు శిలువలో మరణించాడు కదా, మరి నేను కూడా ఆయన కొరకు ఎన్నైనా అనిపించాలి కదా మరి, కాబట్టి నేను బాధపడతలేదయ్యా, మీ మీద కోపించుకోవట్లేదు, కానీ మీకు వందనాలు మరి అని నేను 55 రూపాయల టికెట్తో బొంబాయి వెళ్ళిపోయాను. అది జూన్ నెల 15వ తారీఖు, వర్షాలు. అక్కడ మా అన్నయ్య అడ్రస్ ఉందండి, మా అన్నయ్యకి ఫోన్ ఉన్నప్పుడు ఎస్టీడీ బూత్లలోకి వెళ్ళి ఫోన్ చేస్తే మా రెండని వచ్చి, ఒరే ఎక్కడికి వెళ్ళకొచ్చారా, రాకూడదురా అన్నాడు. లేదన్నయ్య నేను బొంబాయిలో ఏదో పని చేసుకుంటానంటే, మా చిన్నయ్య కైలాస్ పర్వత అనే హోటల్లో పని చేసుకుంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి అందులో పెట్టాడు. ఫస్ట్ అందులో నేను ప్లేట్లోకి అడిగివ్వడం, మరి హిందీ రాదు కదా, ఒక 2 నెలలు చేసాడు, నాకు హిందీ వచ్చింది, బాగా నేర్చుకున్నాను. అక్కడి నుంచి రాయడం చదవడం నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఒక ఆయన శంకర్లాల్ అని ఆయన ఓనర్ గారు, ఆయన చాలా మంచివాడు. ఆయన నిజంగా ఓనర్ అంటే అలాంటి ఓనర్ దగ్గర పనిచేయడం అంటే అదృష్టం అనుకుంటారు. నన్ను చాలా బాగా చూసేవాడు, పలకరించేవాడు. మీది ఏ ఊరమ్మా అంటే మాది ఇలాగా కాకినాడ అండి, మేము ఏసురుని నమ్ముకున్నాం అంటే, నువ్వు చాలా యథార్థపరుడు, నేను పంచాంగాలే చూశాను, అందులో ఒక మాంత్రికుడు మా దగ్గరకు వస్తుంటాడు, నువ్వు చాలా యథార్థపరుడు అంట, నీతిపరుడు అంట ఆయన చెప్తున్నాడు, నీవు ఉండడం వల్ల మా స్టార్ హోటల్కి చాలా అదృష్టం ఉందని అంటున్నాడు. అసలు నీ నక్షత్రం ఏంటంటే నాకు ఏం తెలియదండి, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, యథార్థంగా ఉంటాను అని అంటే, సరే అని ప్లేట్లు కడిగే నన్ను వేటర్లో సెంటర్ పాయింట్లో పెట్టారు. పెడితే ఇప్పుడు పిజ్జాలు, శాండ్విచ్లు, జ్యూసులు తయారు చేస్తారు కదా, అక్కడికి వచ్చాను. వస్తే వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో అన్నీ చూసి కొత్తగా కనిపెట్టి బాగా తయారు చేయడం. అక్కడ ఆ వచ్చే వాళ్ళు అందరు కస్టమర్లు, కోటేశ్వర్లు, సినేటర్స్ కూడా వస్తారు. సార్ ఇది వరకు పిజ్జా పెద్ద టేస్ట్, ఇప్పుడు ఏంటంటే పిజ్జా చాలా బాగుంది, ఇదివరకు జ్యూస్ బాగుండేది కాదు, ఇప్పుడేంటి జ్యూస్ అలాగ ఉంది, చాలా బాగుందండి అని అంటే, ఓనర్ గారు ఎవరయ్యా చేశారంటే సామేలు బాబు. అలా ఓనర్ గారు మెచ్చుకునే బాబాయ్ అని ఆయన ఏం చేశారంటే, నన్ను చూసి బొంబాయి కళ్యాణ్ పక్కన ఉల్లాస్ నగర్ ఉందండి, యేసుప్రభు నమ్ముకున్న 12 మంది శిష్యుల్లో 2, ఒక శిష్యుడి పేరు బర్తలోమై,
ఆయన బొంబాయి కళ్యాణ్ వచ్చాడు. ఆయన మొదటి శతాబ్దం 63 అక్కడ బోర్డులు ఉన్నాయన్నమాట. నేను ఆ ఉల్లాస్ నగర్లో ఆ హోటల్కి తీసుకెళ్ళిపోతే అవన్నీ పరిశీలన చేశాను. ఆ వంటగారు మెచ్చుకున్నారు. ఇదంతా కూడా నీ వల్లే బాగా రన్ అవుతుంది, నువ్వు దయచేసి ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దు అని అంటే, లేదండి నన్ను ప్రభు సేవకు పిలిచారు, ఏదో కొంతకాలం ఉందని వచ్చాను, నేను వెళ్ళిపోతున్నానని కొంతకాలం ఉండి అక్కడి నుంచి మళ్ళీ బొంబాయిలో ఏ బిల్డింగ్ ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేవారు పలానా బిల్డింగ్ 20 అంతస్తు 30 అంతస్తు ఉంటాయండి అక్కడ. ఈ అంతస్తులో ఈ ఈ ఈ ఐటమ్స్ తీసుకెళ్ళి ఇవ్వాలి అన్నప్పుడు నేను తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా స్వార్థ చేసేవాడిని. హిందీ స్వార్థ పత్రికను తీసుకెళ్ళి ఆ హోమ్ డెలివరీలో కూడా స్వార్థ చేసేవాడిని. ఆ హోటల్లోకి ఎవరు వచ్చినా నేను స్వార్థ చెప్తూ ఉండేవాడిని. అది చూసిన వాంటగారు ఏమన్నారంటే, నువ్వు స్వార్థ చెప్పుకో, ఏమైనా చేసుకో, నేను కూడా నమ్ముకుంటాను, కానీ ఈ ఊరు వదిలి ఈ హోటల్ వదిలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళకో, ఇక్కడే ఉండు, నీ జీతం ఎంత కావాలంటే అంత ఇస్తాను అని ఆయన నాకు ప్రామిస్ చేశారు. అందరికంటే ఎక్కువ జీతం నాకే. ఇక అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేవారు, వంటగారు చాలా బాగా ప్రేమిస్తున్నాడు అని అంటే నేను అన్నాను, అది ప్రభు కృప అండి, ప్రభు కృపను బట్టి వంటగారు మనసు మారింది అని అంటే, మీకు విషయం తెలుసా, అద్భుతం, ఎవరు చూసినా నీకు తల్లిదండ్రులు లేరు కదా అని వారు, అవునండి అంటే మేము పెంచుకుంటాం, వస్తావా మాతోటి, మా ఆస్తికి వారసుని చేస్తాం అని వారు బొంబాయిలో చాలా చోట్ల. ఆ సందర్భంలో ఒక మేజర్ చూసి నీకు కాశ్మీర్లో జాబ్ ఇస్తానన్నాడు, మంచి జీతం, హ్యాపీగా ఉంటావు, నేను క్రిస్టియన్సే, అందుకనే నువ్వు క్రిస్టియన్స్ కాబట్టి నువ్వు చాలా చురుకైన వాడు, సువార్త బాగా చెప్తున్నావు, నువ్వు కానీ వచ్చావంటే సువార్త చేసి కాశ్మీర్లో చాలామందిని మార్చొచ్చని నాకు ప్రైవేట్ లిమిటెడ్లో జాబు, నాకు అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాయి, అది పర్మనెంట్ కూడా అవ్వచ్చు, నువ్వు వచ్చి అన్నారు. అలాగే అయితే నేను అనుకున్నాను, మనకి ఈ బొంబాయి వద్దు, ఆంధ్రప్రదేశ్ వద్దు, కాశ్మీర్ సూపర్ చల్లగా ఉంటుంది, మే నెలలో అయితే మనం చెమట ఊర్చుకోవాలి, అక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు, అక్కడ స్వార్థ చేసుకుందాం అని ప్రార్థన చేశాను. ప్రభువా నాకు హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, బాగానే నేర్చుకున్నాను, బైబిల్ స్టడీ కూడా నేర్చుకున్నాను, అన్నీ బాగానే వచ్చాయి, కానీ కాశ్మీర్లోకి వెళ్ళి స్వార్థ చేస్తాను తండ్రి, అక్కడి నుంచి తర్వాత కాలంలో అన్ని రాష్ట్రాలకు స్వార్థ చేస్తాను అని ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా ఒక ఆవిడ వచ్చింది నాకు, ఆమె పేరు మీనా పటేల్. బ్రదరు రాత్రి కల వచ్చింది, నీ పేరు సమయల్ బాబు కాదంటే అవును అన్నాను. ఊరుకో బ్రదరు, లోపల ఉండి ఉంటారు సమయల్ బాబు, పిలవండి అంటుంది. ఎందుకంటే చిన్నోడిని పిలగొన్నాను కదా. ఆవిడేమనుకుంటుందంటే నేను కాదు అనుకుంటుంది, నేనేనమ్మా కావాలంటే అడుగంటే సామ్యుల్ బాబు ఏడి అని అంటే ఈయనే. అవునా బ్రదరు, నిన్ను పిలిపించుకొని సువార్త చెప్పించుకోమన్నాడు ప్రభు, గుజరాత్లో గుల్వాడ్ సూరత్ ఉంది కదా, నువ్వు విన్నావంటే విన్నాను అంతే, అక్కడికి వెళ్ళి సువార్త చేయాలి, అక్కడ పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే, అక్కడ ఎవరికి క్రిస్టియన్స్ యేసుప్రభు అంటే తెలియదు, అక్కడ ఎవరు వ్యతిరేకించరు, నువ్వు వెళ్ళు, నా మాట నువ్వు ప్రభు చెప్తున్నాడు నాకు అని అంటే, అమ్మ ఖచ్చితంగా వెళ్తాను అని నాకు 4 రోజులు సెలవులు ఉంటాయి కదా, 4 సెలవులు తీసేసుకొని ఇక టికెట్ తీసుకున్నాడు వెళ్ళిపోయాను. ఈ గుల్వాడ ప్రదేశంలో చాలా భయంకరమైన దెయ్యాలు ఉంటాయండి, చాలా భయంకరం. అక్కడ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒక్కళ్ళు లేరండి, అది గుల్వాడ ప్రదేశం, కానీ బీచ్ ఉంది అక్కడ. ఫస్ట్ టైం నేను వెళ్ళాను అక్కడికి. నేను సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు, यीशु मसीह कौन है, ये पृथ्वी को बनाया, आपको हर पापों को छुटकारा देने के लिए क्रॉस पर బలిదానం చడాయ, నీకోసమని మరణించాడు, ఈ జగతికి రక్షకుడు ఆయనే అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూశారు. నేను దాన్ని ఏం చేశానంటే, ఎందుకని మంచిదని నా దగ్గర ఒక కెమెరా ఉండేది, ఆ కెమెరా పెట్టుకెళ్ళి అక్కడ పెట్టి నేను చెప్తున్న వాక్యం క్లిక్ చేశాను, తర్వాత వాళ్ళు ఫొటోస్ తీశాను. నేను ఏ ప్రాంతంలో కెమెరా మెయింటైన్ చేసేవాడిని. అలాగా 2 సార్లు వెళ్ళాను, సువార్త చేశాను, తర్వాత కచ్చి వెళ్ళాను. ఇప్పుడు అక్కడ మందిరం కట్టారండి, ఒక ఆయన వచ్చి మందిరం కట్టి అక్కడ సేవ జరుగుతుందని నాకు కబురు వచ్చింది. మీరు వేసిన విత్తనాలు ఫలించే బ్రదర్ అక్కడ అనగానే నేను దేవుని స్తుతించాను. నేను వేసిన విత్తనాలు కాదు, క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా వేసిన విత్తనాలు అయ్యి, అది దేవుని కృప, అది నేను కాదు అని. నేను బొంబాయిలో ఉన్నప్పుడు అండి, ఆంధ్రలో కానీ ఎక్కడ వ్యతిరేకం లేదండి. యథార్థంగా నేను తిరిగాను కదా, నేను చెన్నై వెళ్ళానా, వ్యతిరేకం లేదు. కానీ యేసుక్రీస్తు కోసం స్వీట్గా చెప్పివ్వండి, సరదాగా జోక్తో చెప్పివ్వండి, నేను ఏదో కోపంగా కానీ చిరగా కానీ చెప్పివ్వండి కాదు, సరదాగా ఫ్రెండ్లీగా చెప్పివ్వండి. కాబట్టి ఇనివారు. ఆ గుజరాత్లో కూడా చాలామంది ఏమన్నారంటే, పెద్ద పెద్దోళ్ళు చాలా బాగుంది నువ్వు చెప్పడం, ఎందుకంటే నువ్వు దేన్ని వ్యతిరేకించవు, ఎవరిని హేళన చేయవు, ఎందుకంటే ఇతర వాటి జోలికి వెళ్ళను నేను, ఒక క్రీస్తులో ఉన్న గొప్పతనం, క్రీస్తు ఎవరన్నది నువ్వు పరిచయం చేసావు కదా, నాకు నచ్చింది అన్నారు. అలాగా నన్ను చాలాసార్లు రమ్మన్నారండి వాళ్ళు. అలాగా అక్కడ దేవుడు నన్ను వాడుకున్నది, దేవుని కృప. అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వచ్చాను, బొంబాయి నుంచి చెన్నై వెళ్ళాను. కొన్నాళ్ళు అక్కడ ఉండి తమిళ్ నేర్చుకున్నాను, అక్కడ సువార్త చేశాను, కొంత తమిళ్ నేర్చుకున్నాను.
అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. చార్మినార్ పాత బస్తీలో కొంతకాలం నేను ఉర్దూ నేర్చుకోవాలనుకున్నాను. కొంత ఉర్దూ నేర్చుకున్నాను, కొంత నేర్చుకుని అక్కడ స్వార్ చేశాను. పాత బస్తీ, హిమాయత్ నగర్, కుక్కడపల్లి, చార్మినార్ చౌరస్తా, ఇక్కడ ఒక 2 సంవత్సరాల నుండి అక్కడ స్వార్ చేశాను. మళ్ళీ సెంటర్ పాయింట్ బొంబాయి, మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయాను. ఎందుకంటే మేము అక్కడ ఇల్లు కట్టుకున్నాం 1988లోనే. ధీరుభాయ్ అంబానీ హౌస్ ఎదురుగుంట, వరల్డ్ ట్రేడ్ బ్యాక్ సైడ్ అంటే పెద్ద పేరు. బొంబాయిలో సిటిజన్ సెంటర్ అని అంటే బ్రదరు, అది ధీరుభాయ్ అంబానీ ఉన్న కులాబా సెంటరే. ఇంకా కుబేర్లు అందరూ అక్కడే ఉంటారు, సినీ యాక్టర్స్ ఏంటి, కోటీశ్వర్లు అందరూ. కానీ అక్కడే నేను 50 గజాలు స్థలం కొన్నాను. 50 గజాలు చాలా ఎక్కువ అక్కడ, ఇంచుమించుగా ₹1,00,00,000. పోలీస్ నెంబర్ 200. ఆయన పేరు పరమేశ్వరరావు, వాళ్ళ మిస్సెస్ పేరు సుశీలమ్మ గారు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు వానపల్లిలో. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను బొంబాయి వెళ్ళకముందే వానపల్లి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అయితే నాకు ఇష్టం లేదు, సేవ చేయడానికి మాత్రం నాకు ఇష్టం లేక నేను బొంబాయి పారిపోయాను. ఎందుకు పారిపోయింటే అది కూడా చెప్తాను. ప్రభా నేను చదువుకోవాలి, 2 నా వయసు చిన్నది, కొంచెం వయసు వచ్చాక నేను సేవకు వస్తానని మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోయాను. ఇక నాకు 18 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా నేను ప్రభు వెళ్ళిపో అంటున్నాడని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు నాకు ఫోన్ చేశారు. మంగళవారం మేము ఫాస్టింగ్ ప్రేయర్లో దేవదత్త చెప్తుంది, సమూయేలు బాబు వస్తాడు, ఆ బాబు వచ్చాక ఈ ఊరు మారుతుందని చెప్పాడు, నాయన నువ్వు వచ్చే, నీకు ఏ లోటు ఉండదు, మేము చూసుకుంటాం అని వాళ్ళు చెప్పినప్పుడు కరెక్ట్గా నాకు అదే దర్శనం. అక్కడ నువ్వు వెళ్ళిపోవాలి నాయన అని. అప్పుడు ఆల్రెడీ నేను ముందు ఏం చేశానంటే అక్కడ సైట్ కొనుక్కున్నాను. మా అమ్మ అన్నదే, నువ్వు వాడికి వెళ్ళిపోతున్నావు మంచిదే, కానీ ఇల్లు కొనుక్కున్నావు కదా పర్వాలేదు, ఎవ్వరి మీద ఆధారపడకూడదు, సేవ చేసినప్పుడు నీకు నీవుగా నీ కాళ్ళ మీద నిలబడితే రేపు అన్న రోజు నేను వచ్చినా నాకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు ఎవరో ఇంట్లో ఉన్నావనుకో, వాళ్ళు ఒకరోజు చూస్తారు, 10 రోజులు చూస్తారు, తర్వాత హేళన చేస్తారు. కాబట్టి నా మాట నువ్వు ఇల్లు కొన్నావు అని చెప్పి మా అమ్మ సంతోషపడింది. నాకు ముఖ్యంగా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆయన కోసం కూడా నేనేం చేయాలి, నా జీవితాన్ని పనంగా పెట్టాలి కదా అని వెళ్ళిపోయేటప్పుడు మా అమ్మ అన్నది ఇలా పిలిచి, ఇల్లు కట్టే కదా ఇది అమ్మేసి డబ్బులు తీసుకొని అక్కడ పెద్ద సేవ చెయ్యి అన్నది. నాకు వద్దమ్మా, వద్దు అన్నాను. అది అమ్మే అన్నప్పుడు అది 80 లక్షలండి, అది వద్దని సంతకం పెట్టేశాను. కాకినాడలో నేను 3 ఇళ్ళు సంపాదించానండి, అవి మా అగ్గరికి ఇచ్చేసాను. నాకు వద్దమ్మంటే, ఒరే ₹1,00,00,000 రా, ఎక్కడ కొన్నారా నువ్వు అన్నది. సెంటర్ పాయింట్లో కొన్నానండి నేను, అప్పట్లో తక్కువ రేట్లు. నాకు వద్దమ్మా. ఇంచుమించుగా నేను 2 కోట్లు ఆస్తి వదిలేసి, 2 జాబులు వదిలేసి, మంచి సూటు బూటు వేసుకొని వస్తే ప్రభు అన్నాడు, నువ్వు అలా చేస్తే పల్లెటూరులో ఎవడు మారడు, సాధారణంగా కాటన్ బట్టలు వేసుకొని నార్మల్గా ఉండాలి అన్నాడు. అప్పుడు నేను బూట్లు అన్నీ తీసేసాను. వాళ్ళకిలాగే చిరాకుగా ఉండడం, వాళ్ళకిలాగా ఉండడం నేను ప్రారంభించాను. అలాగే అక్కడికి వెళ్ళాక 44 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఊర్లో మార్పు వచ్చింది. అక్కడ దెయ్యాల పుట్ట ఉంది, ఆ దెయ్యాల పుట్ట అంతా కూడా వెళ్ళిపోయింది. అక్కడ ఒక మాంత్రికుడు ఉండి కూడా, ఆ మాంత్రికుడు కూడా నా దగ్గరికి వచ్చి అన్నాడు, మా అత్తయ్య గారు దేవుడిని నమ్ముకున్నారు, కానీ నమ్ముకున్నందుకు చంపాలని నేను మాంత్రిక విద్య చేశాను, ఫెయిల్ అయ్యాను, నీ ప్రార్థన ఫలించిందని. అతను మంత్రాలు వేసినా మాంత్రిక విద్యలు చేసినా ఫలించి కాదు, ఎందుకంటే అతను ఎదుర్కొంటా నేను ఉండేవాడిని. నువ్వు చాలా ప్రార్థన చేసి మా అత్తగారిని బ్రతికించావు అన్నాడు. మా చర్చి బ్యాక్ సైడ్ ఒక సైట్ ఉంటుంది బ్రదరు, ఆ సైట్ని నువ్వు తీసేసుకో అన్నాడు. ఎంత అన్నాను, 5,500 ఇయ్యి అన్నాడు. ఇచ్చి నేను చచ్చిపోతున్నాను, ఎందుకంటే నీ దేవుడు జీవం గల దేవుడు. నేను చేసిన మాంత్రిక విద్యలు తప్పు, నేను చాలామందికి అన్యాయం చేశాను, తప్పు ఒప్పుకొని ఆయన వెళ్ళిపోయాడు, తర్వాత చనిపోయాడు. 40 ముమ్మారు నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా మార్మన్స్ పొందారు, యేసుప్రభువుని నమ్ముకున్నారు. చాలామంది దైవజనులు నన్ను పిలిచినప్పుడు, నా దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా మీ పరిచయాలు దీవించబడాలి, మీ సంఘాలు ఆచరించబడాలని చెప్పినప్పుడు, మీరు ఇంతగా దీవించబడడానికి కారణం ఏంటని అడిగారు. గుడికి ముందు వెళ్ళివ్వండి, అందరికంటే ముందు తెల్లవారుజామున 3 గంటలు లేచి విజ్ఞాపన చేసుకోండి అందరి కోసం. ఉదయం మొహం కడుక్కున్నాక టిఫిన్ చేస్తే, ప్రార్థన చేసుకుంటే కానీ టిఫిన్ తినకుండా కానీ. అక్కడికి 2 ప్రార్థనలు. మధ్యాహ్నం భోజనం చేయాలనుకోండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోండి అందరి కోసం, అప్పుడు భోజనం చేసుకోండి. నెంబర్ 4, 4 గంటలకి మళ్ళీ ఏదో స్నాక్స్ తినేవాళ్ళం, అప్పుడు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయకుండా మాత్రం ముట్టుకోకూడదు. నెంబర్ 5, సాయంత్రం 7 గంటలకు మనం భోజనం చేయాలంటే 7-8 గంటలకు ఆ రోజుల్లో మోకరించి ప్రార్థన చేసుకోండి, భోజనం చేసుకోండి. ఆ తర్వాత పడుకోవాలనుకోండి, మళ్ళీ ప్రార్థన చేసి. నాకు నా జీవితంలో దేవుడు దీవించడానికి గల ఒకే ఒక కారణం, పొద్దున్న లేచిన వెంటనే నేను బైబిలే చూడాలి, అంతే. ఫస్ట్ పాయింట్ బైబిల్ చదువుతాను, నేను ధ్యానం చేస్తాను.
అక్కడి నుంచి నా ప్రార్థన ఇలా స్టార్ట్. మా అమ్మగారు ఒకసారి నా దగ్గరికి వచ్చి అన్నది, నేను గల్ఫ్ వెళ్ళిపోతున్నాను అన్నది. అన్నప్పుడు నేను అనుకున్నాను చిన్న సీరియల్ తీద్దాం, మా అమ్మని పెట్టి, మా అమ్మ గుర్తొచ్చినప్పుడు అందరూ చూడొచ్చు అనుకొని ఒక సీరియల్ తీద్దాం అనుకున్నాను. దానికి టైటిల్ పెట్టాను ఏసే దేవుడు అని. నెక్స్ట్ సజీవుడు సినిమా తీశాను నేను. సజీవుడు అని చిత్రం. పౌలు గారు చర్చాదం చేస్తారు, తలకిందులుగా పేతుని సిలువేయడం సన్నివేశం చేస్తాం. అది 2 గంటల పిక్చర్ ఉంటుంది. నేను మొత్తం 3 సినిమాలు తీశాను. 1 ఏసే దేవుడు, 2 సజీవుడు, 3 ఆది అంతం. తర్వాత 3 చిన్న సీరియల్ అరగంట సేపు ఉంటుంది. యోసేపు చరిత్ర, ఎస్తేర్ చరిత్ర, శాశ్వత ప్రేమ అనేది ఈ 3 సీరియల్ చిన్నవి అరగంట సేపు ఉంటాయి. ఇలాగ 6 అంటే 3 పెద్ద మూవీలు తీశాను. తర్వాత నేను బుక్స్ కూడా రాశాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ కూడా నేను రాశాను. మీరు నాకు ఎవరైనా సరే మీ అడ్రస్ అంటే డోర్ నెంబర్ ఉండాలి, పిన్ కోడ్ ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కొరియర్లో పంపిస్తుంటాను, అవి నేను పంపగలను. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఎంత కృపించాడు చూడండి. అసలు నేను ఒక అనాథని, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. కానీ నేను పాలు తాగుతున్నప్పుడు దైవజనుడు ఇచ్చిన వాగ్దానం అది మా అమ్మగారికి తెలుసు. దైవజనరాలు నాకు చెప్పింది నాకు తెలుసు. ఆ 2 వాగ్దానాలు ఒకటే, నిన్ను దేశమంతా వాడుకుంటాను, నిన్ను ఆశీర్దిస్తాను, నిన్ను గొప్పని చేస్తాను అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు మా అమ్మ ప్రభునందు నిద్రించేటప్పుడు ఒక మాట చెప్పింది, ఒరే నువ్వు 6 ఇళ్ళు కడతావు అని నాకు ప్రభు చెప్పాడు. ఒక దైవజనుడు ఆయన, నువ్వు పాలు తాగినప్పుడు నువ్వు 6 ఇళ్ళు కట్టేవారు అన్నది. ఎక్కడెక్కడంటే ఫస్ట్ నేను బొంబాయిలో కట్టాను 1, 3 ఇళ్ళు కాకినాడలో కట్టాను, 4 వాన్ఫిల్లో 2 ఇళ్ళు కట్టాను, 6 నేను చనిపోయే ముందు 6 ఇళ్ళు కడతాను. నిజమేరా, ఇన్ని చర్చిలు కట్టావు అంటే 5 చర్చిలు కట్టాను. నిజంగా ఈ పత్రికలు ఏంటి, ఈ సినిమాలు ఏంటి, నాకు నిజంగా చాలా హ్యాపీగా అన్నది అనమాట. కరోనా టైంలో చాలా అద్భుతంగా దేవుడు నన్ను వాడుకున్నాడు. అది దేవుని చిత్తం లేకుండా మరణం రాదు. మా పిల్లలకి యాక్షన్ వేయించలేదు. ఇప్పుడు మా మిస్సెస్ అన్నారు, మీరు మ్యారేజ్ చేశారు కదా దుర్గా నానిబాబు, వాళ్ళకి 2 బిడ్డలు, వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మన గదిలో బంధించారు అన్నాను. అదేంటి ఎన్నాళ్ళ నుంచి అంటే అప్పుడే వారం 10 నుంచి వాళ్ళు గదిలో ఉన్నారు, మరణానికి సమీపంలో ఉన్నారు అన్నారు. నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకంటే ఆ సిస్టర్కి ఒక అన్నీ 2 తమ్ముళ్ళు, 3 చచ్చిపోయారు. అమ్మ ఉంది పాపం, ఒక కూతురు మీద ఆధారపడి ఉంది. అయ్యో అని నేను ఏడ్చి ఏం చేశానంటే మోకాళ్ళ మీద ఉండిపోయాను. ఇంకా ఆ మాట 9 గంటలకు విన్నాను, రాత్రి 9 గంటల దాకా అలాగ ఉన్నానండి. 9 గంటలకి నాకు ఈ లెటరింగ్ కనబడుతుందండి. 2వ రాజుల గ్రంథం 20:5 2వ రాజుల గ్రంథం 20:5 నేను నిన్ను బాగు చేసేదను. ఎవరిని బాగు చేస్తున్నావు నువ్వు, ఎవరి కోసం వచ్చిందంటే నువ్వు ఎవరిని అడిగేవో వాళ్ళదే అని ఒక స్వరం పడుతుంది. నేను ఒళ్ళంతా జాదరించిందన్న. అద్భుతాలు నా వల్ల జరుగుతాయంటే మాత్రం నేను ఒప్పుకోను, అసలు ఒప్పుకోను. అది దేవుడు చెయ్యాలి. నాకు ఆ జవాబు వచ్చాక, ప్రభువా ఎవరి కోసం అంటే నువ్వు ఎవరి కోసం చేసావు, నానిబాబు దుర్గమ్మని. అప్పుడు గబగబ వెళ్ళి తలుపు తట్టాను. వాళ్ళు ఏడుస్తున్నారనమాట. అమ్మా దుర్గమ్మని తలుపు అంటే తీశారు. అయ్యారు మాకు కరోనా రాకండి, మీరు వేలాది మంది రక్షించారు, ఇండియాలో ఎన్నో ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళారు, ఎంతో మందిని క్రీస్తులో నడిపించారు, మీరు బ్రతకాలి, మీరు రాకండి అన్నారు. అమ్మ వెళ్ళరా, అన్నం ఉందా, నేను పొద్దున చేయం తెలియదు నీకోసం ప్రార్థన చేశానంటే ఉంది, తీసుకురా అన్నం పెట్టంటే గట్టి చెయ్యట్టు అన్నాను. మాకు కరోనా నాకు తెలుసమ్మా చెయ్యట్టు అన్నాను. చెయ్యట్టు ఆవిడ అన్నం పెట్టు. చారు ఉందా, అయ్యో చారే ఉంది, పాప చారే కాసుకుంటున్నారు, వ్రేలు పెట్టు అందులో అన్నాను. వద్దండి కరోనా, వ్రేలు పెట్టు, పెడతలేదు, ఇగో కోపం వస్తుంది మరి కొడతాను నేను, వేలు పెట్టాను, పెట్టింది, వేసిందండి, తిన్నాను. ఇలా చూడు, వాళ్ళు రోడ్డు మీద నిలబెట్టి నీకు కరోనా లేదని సైనిక అధిపతి యొక్క ప్రభు చెప్పుచున్నాడమ్మా, రేపు ఉదయకాలం కిమ్స్ హాస్పిటల్కి అమలాపురం మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి అన్నప్పుడు కరోనా లేదు, నెగిటివ్ అని వచ్చింది. వాళ్ళే ఏమన్నారంటే వాళ్ళే చెప్పారు వీళ్ళు కరోనా ఉందని. వీళ్ళు సర్టిఫికేట్ చూపించినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అవునమ్మా మీరా అంటే అవునండి, అదే మళ్ళీ చెక్ చేశారు, కరోనా లేదు. అప్పుడు అసలు ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, సమేల్ బాబు మా పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడంట మేము బాగుపడతామని, ప్రభు చెప్పాడంట మేము బాగుపడతామని, దైవజనుడు చెప్పాడు అని అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు పిలిచారు. ఎందుకు వాళ్ళు ఎవరు బాగు చేశారు, ప్రభు బాగు చేశాడు, నేను కాదు. చాలామంది ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ పాస్టర్ గారు బాగు చేశారు, కాదు, ఏ పాస్ వల్ల అవ్వదు, నా వల్ల అసలు ఏమీ జరగదు. అప్పుడు కిమ్స్లోకి వెళ్ళి సువార్త చేశాను. అప్పుడు కిమ్స్లో కూడా చాలామంది
క్రీస్తుని అంగీకరించారు. దేవుడు అలాగ వాడుకుంటాడన్న సంగతి నేను ఊహించలేదు. నేను ఊహించలేని కార్యం అప్పుడు జరిగింది. ఎప్పుడెప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడు అనేది నాకే కాదు, ఎవరినైనా వాడుకుంటాడు. ఇప్పుడు ఈ నా సాక్ష్యం చూస్తున్న ప్రతి దైవజనుడి మీద దేవుని అభిషేకం ఉంది, ప్రతి విశ్వాసం మీద దేవుని అభిషేకం ఉంది, ప్రతి బిడ్డను వాడుకుంటాడు. మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు చూస్తే మీలో ప్రతి ఒక్క దైవజనుడు కూడా ఆయన ఆశీర్వదించి వాడుకోవడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. పరిశుద్ధాత్మ అనేది అందరికీ సమానమే. కొందరికి 10%, కొందరికి 0, మైనస్ అవి ఏమి ఉండవు. అందరినీ వాడుకుంటాడు. ఈరోజు ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనపూర్వకంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటున్నాడు. 1 సువార్త చేయడం, 2 సంఘాలు నడిపించుకోవడం, 3 మనము వెళ్ళగలిగినంత దూరం మనం వెళ్ళాలి, లేదా వెళ్ళగలిగిన వాళ్ళని మనం ప్రోత్సహించాలి. 4 నేను బుక్స్ రాస్తాను ఎక్కువగా. ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను మౌనంగా ఉంటున్నాను, ఏకాంతంగా ఉంటున్నాను, ప్రేయర్లో ఉంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో నేను యేసుని నమ్మినప్పుడు మా పెద్దయ్య గారు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఆయనే నీ దేవుడు నిజమైన దేవుడు అని తిరిగి వచ్చాడు. అయితే ఆయన ఎప్పుడు వచ్చాడంటే నేను చెప్పలేదు మీకు, 84లోనే నేను బాగా సంపాదించుకున్నాను బొంబాయిలో. నాకు 5,000 పంపాలరా అనేవాడు. నేను నెలకి 84 నుంచి 2,000 వరకు నెలకి 5,000 పంపించుకోండి ఆయనకి కొరియర్లో, నా దగ్గర కార్డులోనే. ఒకవేళ పంపడం లేట్ అయితే తను వచ్చి తీసుకుని వెళ్ళేవాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. మరి 84లో 5,000 సంపాదన, 90లో 10,000 సంపాదన అంటే చిన్న విషయం కాదు. ఒక అనాథ బాలుడు నేను, కానీ క్రీస్తు నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు అతను మారి ఇప్పుడు మార్మన్స్ పొందాడు. మా కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకున్నారు, అందరూ రక్షణ పొందారు. ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అది క్రీస్తు మాకు దొరికినందువల్లే. జోసి బ్రదర్ పిలిచారు, నేను వచ్చాను. నేను ఆల్రెడీ మోకాళ్ళ మీద ఉన్నాను, కొంతకాలం నేను మోకాళ్ళ మీద ఉండాలని నిర్ణయించుకున్నాను. అనుకోకుండా నేను మరి బ్రదర్ నాకు ఈ అవకాశం ఇచ్చారు, నేను వారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. జోసి బ్రదర్ ఛానల్లో నా టెస్ట్ మని కూడా పెట్టాలని నాకు ఎప్పటి నుంచి కోరిక ఉంది. మరి ఇలా మరి మీరందరూ కూడా చూశారు, మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఏదైనా తప్పులుంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించి నా పరిచర్లో మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తాను. నేను ఎప్పుడు కూడా హాల్నైట్ ప్రేయర్లని, ఉపవాస కూటాలని, ఉద్యోగ కూటలని పెడుతుంటాను నా సొంత ఖర్చులతో. కానీ నేను ఎప్పుడు కూడా సువార్త పత్రికలు పంచిపెడుతుంటాను. పత్రికలు కూడా సొంతంగా నేనే ప్రింట్ చేసి పంచిపెడుతుంటాను. లేని వాళ్ళకి అన్నం పెడతాను, బట్టలు ఇస్తుంటాను. వానపల్లి చిర నివాసం, నాకు 2 కొడుకులు. పెద్ద బాబు 2nd ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. మా మిస్సెస్ కూడా మెసేజ్ చేస్తుంది, ఆవిడ కూడా మెసేజరే, మా బాబు కూడా మెసేజరే. నేను యాత్రికుల పోరాటం అనే గ్రంథాలు రచించాం. తర్వాత చాలా రకాల గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. ఆ స్టోరీ రూపంలో ఎక్కువ రాస్తుంటాను నేను. విజయవాడ వరల్డ్ క్రిస్టియన్ బుక్స్ షాప్లో ఉన్నాయి, తర్వాత బొంబాయి సిఎస్టీలో ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో కూడా ఉన్నాయి, కాకినాడలో కూడా సారన్ బుక్ షాప్లో కూడా నా బుక్స్ ఉంటాయి. ప్రేమస్వరం ఎస్ఎస్ బాబు అని ఉంటాయి నా టైటిల్. అందుకని నా బుక్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మీరు తెచ్చుకోలేని పరిస్థితుల్లో మీ నెంబరు, అంటే మీ డోర్ నెంబర్, మీ పిన్ కోడ్, మీ ఫోన్ నెంబర్ నాకు పంపిస్తే నేను మీకు పోస్ట్లో కొరియర్లో కూడా పంపిస్తాను నేను. మరి కొరియర్లో నేను పంపినప్పుడు కొంచెం ఒక 200, 300 ఛార్జీలు అవ్వచ్చు మీకు ఇష్టమైతే. లేదన్నా సరే నాకేం పర్వాలేదు, నేను పంపిస్తాను. నేను చాలా చోట్లకి ఇండియా అంతా కూడా నేను ఫ్రీగానే బుక్స్ పంపించాను. దయచేసి మీకు బుక్స్ కావాల్సిన వాళ్ళు కూడా నాకు SMS చేయొచ్చు. మీ అడ్రస్ నాకు పెడితేనే కానీ మరి కొరియర్లో రావు కదా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక.